సుభద్రాదేవి సుభద్రాదేవి ఉత్తరికి అభిమన్యు కుమారునికి రంగరంగ వైభోగభేదముగా పెళ్లి జరుగుతుంది. ఉత్తర కన్యను ముస్తాబు చేస్తున్నారు. కళ్ళ కాటుక నొసడ బొట్టు పాదాలకు పారాణి చెక్కుడు గొలుసులు చంపకరాలు ముఖ్యన ముఖ్యరాలే రామ రామదేవ రామ 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 రఘురామ దేవా రంగరంగ వైభోగభేదముగా పెళ్లి జరిగనమ్మా. ఉత్తరికి అభిమన్య కుమారునికి పెళ్లి జరిగనమ్మా. రామ రామ జయ రామ రాఘవ రామ రఘురామ దేవా ఈ విధంగా ఉత్తరికి అభిమన్య కుమారునికి రంగరంగ వైభోగభేదముగా పెళ్లి జరిగింది. అటు పిమ్మట ఉత్తరాభిమన్యుల కళ్యాణం జరిగిన తదుపరి పెద్దలంతా కూర్చొని తమకు రావలసిన సగభాగము తమకు ఇవ్వవలసినదిగా ద్రుపద పురోహితుని రాయభారగా పంపించారు. సంజయని రాయభారము సాగిరాలేదు. అమ్మని మాటలు చెప్పే పరంధాముడైన కృష్ణ పరమాత్మని పంపగా పంపగా కొలువులో ప్రవేశించిన శ్రీకృష్ణుడు సకల భారత సామ్రాజ్య సార్వభౌమ ఓ ధృతరాష్ట్ర మామ భావి భారత సామ్రాజ్య నేత ఓ దుర్యోధన విరాతి పితామహులారా గురు తుయులారా నేడు నా రాకకు కారణమేమనగా ప్రజారంజకులు పాండునందనులు 12 సంవత్సరం అరణ్యవాసం చేసి 1 సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని వారి విరాట్ నగరంలో ఉన్నారు. వారికి రావలసిన సగభాగం వారికి ఇచ్చి ఈ రాజ్యలోకమల్ల కాపాడు మాయని పాండవ దూతనై నీ వద్దకు వచ్చింది మామ సత్యవతి పౌత్ర తమ్ముని కొడుకులు సగపాలెమ్మనిరి అటులు ఇష్టపడవయేని ఐదుళ్ళిమ్మని ధర్మంపుగా నీకు తోచినట్లు మనుపుము వారిని ఇవ్వనైదుళ్ళు కాదు అసలు ఇవ్వను అన్నాడా చోటునివ్వన సూటిగా మరికాడా కృష్ణ కట్టివేదు నా కృష్ణుండంటూ చెవున దూకాడా మహాబరే ఎప్పుడైతే ఆ శ్రీకృష్ణుని మాటలు కూడా చెవి పెట్టక లెక్క చేయక ఆ శ్రీకృష్ణుని కట్టి వేదలిచ్చారు. శ్రీకృష్ణ రాయభారం విఫలమైపోయింది. ఇరుపక్షాల వారికి యుద్ధమే అటు పాండవుల పక్షాన 7 అక్షుణుల సైన్యము ఇటు కౌరుల పక్షాన 11 అక్షుణుల సైన్యము. ఇక యుద్ధము సిద్ధముగా ఉన్నది. ఢంకారణ భేరీలు మ్రోగాయి. 11 రోజులు ప్రచండ యుద్ధము చేసి భీష్ముడు అంబసేనంపై ఉరిగిపోయాడు. తదనంతరము ఆ సర్వ సైన్యానికి అధ్యక్షుడుగా ఉండడానికి ద్రోణాచార్య నియమించారు. అంతలో ఉత్సాహంలో ద్రోణాచార్యుడు నాయనా దుర్యోధన ఈ సర్వ సైన్యానికి నన్ను సేనాధిపతిగా చేశావు కనుక నీకేమి వరం కావాలో కోరుకోవయ్యా. నాకు ఫుల్ భోజనం ఇప్పించండి గురువారి. ఈ రోజు మంచి బాగా యుద్ధం చేస్తాను, చెత్తగా దీన్ని మొత్తగా పడుకుంటాను. అలా కాదయ్యా, అలా కోరుకోలేదు గురువర్యా ద్రోణాచార్య. గురుగారు ఈనాటి యుద్ధములో ఈ రోజు జరిగే ప్రచండమైన యుద్ధములో పాండవులలో పెద్దవాడైన ధర్మరాజుని పట్టి ప్రాణాలతో కానుకగా ఇమ్మన్నాడు. తదస్తు అన్నాడు. ఒక చిన్న మాట అయితే అన్నాడు కానీ ధర్మరాజును పట్టే విధానం ఎలా అని పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాడు. అదిగో నాయన యక్ష రాక్షస గరుడ గంధర్వ కిన్నర కింపురుషాదులకైనా తెలియని అతల ఎతల సుతల రసాతల మహాతల పాతాళలోకంలో కూడా తెలియని అదే రహస్యము, అదే పద్మవ్యూహాన్ని పన్నారు ఆ యొక్క ద్రోణాచార్యుడు. పద్మవ్యూహం వేధించే నేర్పు కృష్ణుడికి అర్జునుడికి తప్ప ఎవరికీ తెలియదు. పాండవులంతా ఖిన్నులైపోయారు. ఆ పద్మవ్యూహం అనే చిన్న వార్త ఎవరు తెలిసిన
అనగానే నాయన అభిమన్య నీ తండ్రికే తప్ప ఎవరికీ తెలియదు అనుకున్నాను, అలా నీకు యువరాసం తెలుసా? చాలా సంతోషం నాయన. అయితే నన్ను ఆశీర్వదించి పంపించండి నాయన. నీ తండ్రి మామ లేని సమయాన నీవు యుద్ధానికి వెళతానంటున్నావు గనుక నీ తల్లి దీవెన నిన్నే నమ్ముకుని వచ్చిన నీ భార్య అనుమతి పొంది యుద్ధానికి పొమ్మన్నాడు ధర్మరాజు. తల్లి అయిన సుభద్ర మేడల వద్దకు వచ్చాడు అభిమన్యుడు. అమ్మా సుభద్రాదేవి, నేను యుద్ధానికి వెళతానా తల్లి, నన్ను ఆశీర్వదించి యుద్ధానికి పంపించమ్మా. నాయనా కుమారా, యుద్ధం అనగా ఇందు భోజనం అనుకున్నావా నాయనా? ఏంటమ్మా ఇందు భోజనం అనుకున్నావా కుమారా? ఆ పాపాత్ములు వైరులు నీవు పసివాడవు కొడుక, యుద్ధానికి వెళ్ళొద్దు నాయనా. చూడు నాయనా అభిమన్య, పాపాత్ములు వైరులు నీవు పసివాడవు కొడుకా, ఏ భగతిని కాపాడు దేవుడు తోడు నీకు కొడుకా. రామ రామ జయ రామ అభిమన్య పసుపు బట్టలు నీకు రవో బాబు, పెట్టిన మదుపు రకాలే మోయకుండగానే అభిమన్య ఆయన యుద్ధానికి వెళ్ళొద్దు బాబు. యుద్ధానికి వెళ్తానమ్మా నేను. వెళ్ళొద్దు నాయన వెళ్ళొద్దు, యుద్ధం అనగా విందు భోజనం అనుకుంటున్నావు నాయన, వెళ్ళొద్దు నాయన అనగానే అంతటి అభిమన్యు కుమారుడు, అమ్మా తల్లి వైను నాకు నువ్వు పిరుకు మందులు నూరు పోస్తున్నావా అమ్మా, నేను యుద్ధానికి వెళతాను అనగానే నాయనా నీ తండ్రి వల్ల వీర పత్ని అనిపించుకున్నాను, నీ వల్ల వీర మాతని అనిపించుకుంటున్నాను. అయితే నీ భార్యన ఆ ఉత్తర వద్దకు వెళ్లి అనుమతి కోరమన్నది. అయితే భార్య అయిన ఉత్తర వద్దకు వచ్చాడు. ఉత్తర యుద్ధానికి వెళతాను అనగానే ఆ ఉత్తర వరుణుని చురకత్తిని లాగి నాటి వీర రక్తాన్ని దిద్దుతూ అలా ధర్మ యుద్ధమునకే గడి కర్మవీరా గురు సైన్యం ఎదిరించు వీరమ్మా, యుద్ధమందు మీ కత్తికి కొమ్ము ప్రాణాలు పొమ్మనదయ్యా ఉత్తర భర్తలు రమ్మని అనలేదే. ఉత్తర పొమ్మన్నది కానీ రమ్మలేదు. ఉత్తర కూడా అనుమతి పొందిన అభిమన్యు కుమారుడు పద్మవ్యూహంలో ప్రవేశిస్తున్నాడు. ప్రవేశించే అభిమన్యు కుమారుడు వెంట ఎవరు వెళ్తున్నారయ్యా? బాబులు బాబు మా తోడు తోడెళ్తున్నారా? ఏ భోజనానికి వెళ్తున్నారు? సేనుడు యుధిష్ఠిరుడు సాంచిక దుష్ట దుర్మరాజులు చేకిదారుడు చక్రధూముడు బహిరగుండను కటొత్తుడు బడాబలి పదాడి దళములు పరుగులు తీయ అశ్వక దళములు వెంట రాగను కరిత మోహములు కదలి రాగను బడాబలి వారికి చెయ్యన్నారే యుహోందరికి చేరారే బడాలంటి పలతమ్ముడా మెడు బడానై రాదానా వారికి చెయ్యన్నారే యుహోందరికి చేరారే బడాలంటి పలతమ్ముడా మెడు బడానై రాదానా జంతలక సరిగడ దరిగడ అభిమన్యు కుమారునికి ఎదురుగా ద్రోణాచార్య కనిపించాడు. ద్రోణాచార్యుడు నాయన బాలక నిన్ను చూడగా జాలి పుట్టే. ఏమిటండి నన్ను చూస్తే జాలి పుట్టిందా మీకు? ఏలా వచ్చితివి చెటికి ఇప్పుడు నీవు యుద్ధానికండి మామల కౌగిలి కాతిది కథన భూమి పొమ్ము ప్రాణాలు రక్షింపుకొమ్ము బాలకా కౌగిలి కాదు బాలిక రణమిది అన్నాడా నియమము తెలియని నీకు యుద్ధము క్షేమము కాదయ్యా. ఆ మాటలు విని అభిమన్యు కుమారుడే బాలుడు కాదే నీ పాలటికి కాలుడు నన్నాడా వర్షములు ద్రోణుడు పెంచడు బాణం గుప్పాడా వెళ్ళి తేరే అటు వెళ్ళను ద్రోణుండే ఆ ద్రోణాచార్యుడు పారిపోయాడు. అందరు అభిమన్యు కుమారునికి ఎదురుగా నియమించాడు. ఓరి దుశ్శాసన నిలువు నిలువు దుశ్శాసన పాలక నిలువు నీచాత్మ కొలువ కోటమున
ఎందువల్లంటే ఈ దుశ్శాసనుని వీరి రొమ్ము చీల్చి ఆ ఎగసబడి నెత్తులను త్రాగుతానని నీ పెద్ద తండ్రి భీముడు ప్రతిజ్ఞ చేశాడయ్యా. వీరి నెత్తులతో తలముడుస్తాను, అంతవరకు కూడా తలముడు వేయను అని తల ఏరబోసుకుంది నాయన. నీ పెద్ద తల్లి ద్రౌపది అనగానే దుశ్శాసనం వదిలేశాడు. దుర్యోధనుడు చంపబోయాడు. రథసారథి మళ్ళీ అడ్డుపడ్డాడు. ఈ దుర్యోధను తొడలు కొడతానన్నాడు. భీమసేనుడు దుర్యోధనుడు వదిలేశాడు. పెద్దలందరూ కూడా తమ తండ్రులే పంచుకున్నారు. సైన్యాన్ని నాకు వదిలేశారా అంటూ ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు 2 అక్షునుల సైన్యాన్ని హతమార్చారు. అదిగో నాయన పద్మవ్యూహంలో ఏ విధంగా ఉన్నాడయ్యా? శ్రీ మహోజ్వల పద్మవ్యూహమదిగో పరుగున ఆ కౌరవులందరూ ద్రోణాచార్య వద్దకు వచ్చి గురువర్య ద్రోణాచార్య ఒక చిన్న బాలుడైన అభిమన్యుని దాటికి తాళలేక పారిపోతున్నారు. ఎందుకయ్యా మనకి యుద్ధాలు? ఎందుకయ్యా బస్ స్టాండ్ ఏడు చిలకాయలు అమ్ముకో తంపడికాయలు అప్పుడు ఆ రోజుల్లో అయితే బాలుడు కాదు, అభిమన్యుడు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఒక శక్తిని ఢీకొనాలంటే ధర్మ యుద్ధం చేస్తే మనం జయించలేము అంటూ అధర్మ యుద్ధం చేయాలి. చూడవయ్యా, దుర్యోధన, దుశ్శాసన, శకుని, అశ్వత్థామ, అభిమన్యుడు అంటే బాలుడు కాదు, మన పాలిట కాలుడు. మనం అందరం కూడా ధర్మ యుద్ధంలో ఓడించలేము, అధర్మ యుద్ధం పన్నాలి అని చెప్పి ఆ 10 ఒక్కటై అభిమన్యు కుమారుని చంపడానికి వస్తున్నారు. ఇదంతా తెలుసుకున్న అభిమన్య రథసారథైన సుమంతుడు, నాయన అభిమన్యు కుమారా, కారు మేఘాలు నలు దిశల క్రమ్ముచుండే, సూర్య కిరణాల తేజస్సు హీనమాయే, అలరథ శిఖర ధ్వజముపై గ్రద్దవాలే, నిన్ను రక్షింపు బ్రహ్మకే భారమాయే నాయనా. అభిమన్య యుద్ధంలో జయించే శక్తి లేక ఎంతో మంది యోధాదుల యోధులు కూడా అధర్మ యుద్ధం చేస్తున్నారయ్యా. మనకు యుద్ధం వద్దయ్యా, వెళ్ళిపోదాం పద. సుమంత, ఎంత మాట అన్నావు సుమంత? ఆ 10 ఒక్కటే నన్ను చంపితే నా చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించబడిన ఖ్యాతిని ఆర్జిస్తుంది. యుద్ధముకు వచ్చామంటే 2 రణంబో 2 జయంబో, మన రథాన్ని ముందుకు వెళ్ళమన్నాడు. అదిగో దుర్యోధనుడు, అదిగో దుశ్శాసనుడు, అదిగో శకుని, అదిగో అశ్వత్థామ, వాళ్ళంతా చూసిన అభిమన్యు కుమారుడు పాట 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 పండు కొరుకుతూ వచ్చే దండుని బాలుడు యగాదిగా చూసే వచ్చే దండుని బాలుడు కసాపిసానానికే తీయగా బాలుని చేతిలో
చేసింది, ధర్మాన్ని అధర్మం జయించింది, న్యాయాన్ని అన్యాయం కూల్చి పారేసింది. ఆ చంద్రవంశంలో జన్మించాడు కనుక అందుకే అన్నారు నాయన, ఏకోపి గుణవాన్ పుత్రో నిర్గుణేన శతం రవి ఏకచంద్ర ప్రకాశేన నక్షత్రం ప్రయోజనం. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నా సరే చంద్రుడు లాంటి వెలుతురు రాదు. అలాగే తల్లికి 10 మంది కుమారుండే కన్నా ఒక కొడుకు అభిమన్యు లాంటి వాడు ఉంటే చాలా అటువంటి అభిమన్యు కుమారుడు చంద్రవంశంలో జన్మించాడు కనుక కైలాసములో శివునికి పూజలు చేస్తున్నారు. కైలాసములో శివునికి పూజలు చేయుచున్నాడు. వీర స్వర్గం అలంకరించే వీరాభిమన్యుడే రామ రామ జయ రామ రాఘవ రామ రఘురామ. దేవా మహాభారతం విన్న వారికి కలుగు పుణ్యమన్నా. రామ రామ జయ రామ రాఘవ రామ రఘురామ. తగద జంత తగ సరిగడ సరిగడ పద్మవ్యూహం అనే చక్కటి బుర్రకథ సమాప్తమైంది. మంగళంబదేచారి మంగళాధ్వజ మంగళం శ్రీ గోవిందో మాధవం కృష్ణార్పణం రామార్పణం రుద్రేశ్వరం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. అందం ఆమెల